వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము పాలకోడేరు నుంచి అంతర్వేది వెళ్ళిపోతున్నాము. సో నేను మీకు ట్రిప్ డీటెయిల్స్ అన్నీ అయితే ఫర్దర్గా చెప్పేస్తూ ఉంటాను, చూసేయండి. సో తక్కువ బడ్జెట్లో మనం మంచిగా భీమవరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంతర్వేది వెళ్ళొచ్చు. సో అక్కడంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. లెట్స్ గో. పాలకోడేరు నుంచి అంతర్వేదికి అయితే మనకి అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమైతే పెద్ద ఆటో మాట్లాడుకున్నాము. మొత్తం 10 మెంబర్స్ ఉన్నాం. సో మొత్తం అందరికీ కలిపి 2500 తీసుకున్నాడు. సో దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. అంటే మాకు పర్ హెడ్ 250 రూపీస్ అలా పడింది అంతే. ఏం బ్రిడ్జ్ మా? ఏలంపూడి బ్రిడ్జ్. ఈలంపూడి బ్రిడ్జ్ ఆన్ ద వే టు అంతర్వేది. అంతర్వేది మధ్యలో ఈలంపూడి బ్రిడ్జ్ ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఇది అయితే ఈలంపూడి బ్రిడ్జ్. సో ఇక్కడ అందరూ సైడ్కి అయితే ఆపేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. వ్యూ చాలా బాగుందని చెప్పి మేము కూడా ఆపమన్నాము. సో మీరు కూడా ఈ రూట్లో వెళ్తే గనక బ్రిడ్జ్ దగ్గర ఆగైతే చూసుకోండి, చాలా బాగుంది వ్యూ. కొద్దిసేపు మేము అక్కడ అలా ఉండేసి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయిపోయింది. సో ఈస్ట్ గోదావరిలో మొత్తం అసలు గ్రీనరీయే ఉంది. అటు కొబ్బరి చెట్లు, ఇటు అరటి చెట్లు అన్నీ అవే ఉన్నాయి. సో చూస్తుంటే నాకైతే కేరళ వైబ్స్ లాగా అనిపించింది. సో నేనైతే ఈస్ట్ గోదావరి రావడం ఫస్ట్ టైం. సో మేబీ నాకు అందుకలా అనిపిస్తుందేమో, బట్ చాలా బాగుంది. వెస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈస్ట్ గ్రీనరీ చాలా బాగుంది. మేమైతే అరౌండ్ 11 o'clock కల్లా రీచ్ అయిపోయాము. సో మాకు మొత్తం 2 hours టైం పట్టింది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము. సో 11 కల్లా అయితే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. అండ్ మాకైతే ఆన్ ద వేలో వచ్చేటప్పుడు అనుకోకుండా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది అని చెప్పి సడన్గా అప్పటికప్పుడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సో వెళ్తే అనుకోకుండా వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా దర్శనం చేసుకుంటూ ఉంటారంట అంతర్వేదిలో. లైక్ అంతర్వేదికి ఒక 15 kilometers దూరం వాళ్ళ ఇల్లు అంతే. సో అనుకోకుండా అయితే వెళ్ళాం మేము. సో వాళ్ళు అన్నారు మేము కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాము, ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి చాలా క్రౌడ్ ఉండొచ్చు, సో మేము కూడా వస్తాము, సో దట్ మీకు అక్కడ స్పెషల్ దర్శనం అది ఇప్పిస్తాము అని అన్నారు. సో అనుకోకుండా అయితే మేమైతే సరే రండి అని చెప్పేసి అన్నాము. సో వాళ్ళు కూడా మాతో పాటు అయితే జాయిన్ అయ్యారు అక్కడి నుంచి. అండ్ దెన్ మేము సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటారని చెప్పి. చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు మాకు కలవకపోయి ఉంటే దర్శనం మాకు ఆ రోజు జస్ట్ 10 minutesలో మాకు దర్శనం అనేది అయిపోయింది. బట్ ఒకవేళ వాళ్ళు కనుక కలవకపోయి ఉంటే మాకు 1, 2, 3 hours పట్టేసేది. అంత పెద్ద లైన్ ఉంది. సో ఇంకా మాకు ఒక రకంగా అయితే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. సార్ కదా, ఇది జస్ట్ బయట మాత్రమే ఇంతమంది ఉన్నారు, బట్ లోపల ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి. సో మేము కనుక నిజంగా లైన్లో వెళ్ళి ఉంటే మినిమం మాకైతే 3 hours అయితే ఈజీగా పట్టేసేది. సో లక్కీగా అయితే వాళ్ళు ఉండడం వల్ల మేము వేరే రూట్లో వెళ్ళాము. సో మనం వెనక నుంచి దర్శనం ఇప్పిస్తున్నారు, స్పెషల్ గెస్ట్స్ లాగా, లేదంటే విఐపి వాళ్ళు పర్సన్స్ అలాగా అట్లా అయితే ఇప్పిస్తున్నారు. సో మేమైతే వెళ్ళాము. దర్శనం అయితే అందరికీ చాలా బాగా జరిగింది. బట్ అక్కడ మేము దర్శనం దగ్గర కూడా జస్ట్ 2 minutes ఏమో నుంచున్నాం అంతే, ఎక్కువసేపు కూడా కాదు. సో దట్టు మా బ్రదర్స్ అందరేమో బీచ్కి వెళ్ళాలి అన్న ఎగ్జైట్మెంట్తో వచ్చారు టెంపుల్కి. సో అందరూ బీచ్కి వెళ్ళాలి అని చెప్పి మా తమ్ముడు ఎప్పుడెప్పుడు వెళ్దాం బీచ్కి వెళ్దాం అని చెప్పేసి చాలాసార్లు అన్నాడు. అనేసరికి మా మమ్మీ అప్పటికీ అంది అలా అనకూడదు నరసింహస్వామి టెంపుల్కి వచ్చినప్పుడు, సో వెళ్దాము ఎంతసేపు అయినా సరే దర్శనం అయ్యాక మెల్లిగా వెళ్దాము, అలా అనకూడదమ్మా తప్పు అని కూడా చెప్పింది. సో మా తమ్ముడు ఎక్కడ వెనకాల ఉండిపోతాడని చెప్పి ముందుకి తోసి మా మమ్మీ వెనక నుంచింది. లాస్ట్కి మా తమ్ముడు వల్ల మా మమ్మీకి పనిష్మెంట్ వచ్చింది. మేమందరం దర్శనంకి బాగానే వెళ్ళిపోయాం, బట్ మా మమ్మీని మాత్రం ఆపేశారు. చాలాసేపటికి అసలు పంపించలేదు. ఈవెన్ నేను అక్కడ వాళ్ళతో గొడవ కూడా పడ్డాను, పంపిస్తే ఫ్యామిలీని పంపించాలి, ఇలా సపరేట్గా పంపించకూడదు అలాగా అని చెప్పి. ఇలా కాదు మీరు వచ్చేదే దొడ్డిదారిలో, నేను పంపించను అది ఇది అని చెప్పేసి అసలు చాలాసేపటి వరకు మా మమ్మీని దర్శనంకే పంపించలేదు. సో మా అందరికైతే జస్ట్ అలా వెళ్ళి ఇలా 10 secondsలో చూసి వచ్చేసాము. బట్ మా మమ్మీకి లేట్ అవ్వడం వల్ల ఏంటో తెలియదు, కానీ మా మమ్మీకి అయితే ఒక 5 minutes వరకు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చారు లోపల. సేమ్ అదే టైంకి మా మమ్మీ దర్శనంకి వెళ్ళిన టైంకి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చారని చెప్పేసి వెనక లైన్ ఆపేశారనమాట. సో ఆపేశారు. సో మీరు ఉండండి ఇక్కడే దర్శనం చేసుకోండి అని చెప్పి అన్నారు. సో మేమందరం జస్ట్ అలా చూసి 10 secondsలో పంపించేశారు. మనం 10 కూడా కాదు,
1 సెకండ్లో అలా పంపించేస్తారు. బట్ మా మమ్మీ మాత్రం 5 మినిట్స్ అక్కడ ఉండి మంచిగా దర్శనం చేసుకుని వచ్చింది. సో పిల్లలు చేసిన తప్పుకి పేరెంట్స్కి శిక్ష పడడం అంటే ఇదేనేమో. తెలుసో తెలియకో సిల్లీగా కానీ జోక్గా కానీ ఎప్పుడు ఏం అనకూడదు. ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనకి దర్శనంకి టైం అనేది పడుతుంది. మనకి డైరెక్ట్గా దర్శనం ఏ టెంపుల్స్లో మనకి దొరకదు. సో మన పేషెన్స్ అనేది టెస్ట్ చేస్తాడు గాడ్. ఏ టెంపుల్ అయినా సరే ఓర్పుగా ఉండాలి, అప్పుడే మనకి దర్శనం అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మేమైతే అన్నదానంకి వెళ్ళిపోయాము. సో అన్నదానం మనకి డైలీ అనేది ఉంటుంది ఇక్కడ. సో 1 to 3 అయితే టెంపుల్ క్లోజింగ్ టైమింగ్స్. సో ఆ టైంలో అన్నదానం చేయొచ్చు. లేదు అంటే 3 తర్వాత వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడ మనకి అన్నదానం అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. రైస్, పులిహోర, కర్రీ, చట్నీ, సాంబార్ అన్నీ పెడుతున్నారు. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. మేము కనుక నిజంగా వెళ్ళి ఉంటే 3-4 అవర్స్ ఈజీగా పట్టేసేది. సో ఇక్కడ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మాకు ప్లేట్స్ పెట్టి ఇచ్చేసారనమాట. సో అలాగా తినేసాము. తర్వాత అనుకోకుండా మాకు వడ్డించే అవకాశం కూడా దొరికింది. సో మా మమ్మీ, మా పిన్ని, మా అత్తయ్య అయితే ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి వడ్డించేశారు. ఇలా మెయిన్ టెంపుల్స్లో వడ్డించే అవకాశం రావడమే చాలా అదృష్టము. సో ఇంకా వాళ్ళైతే ఇంకే నిమిషం ఆగకుండా వెంటనే వెళ్ళిపోయి వడ్డించేదారు అనమాట. సో చాలాసేపు వడ్డించారు, 10 to 20 మినిట్స్ వరకు. ఇంకా అప్పటికే పిల్లలు బీచ్కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అని అంటున్నారని చెప్పేసి ఇంకొచ్చేసాము. అండ్ నెక్స్ట్ వెళ్తూ ఆన్ ద వేలో కొన్ని ఆశ్రమాలు అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా ఆపాడు ఆటో డ్రైవర్. సో అవి కూడా జస్ట్ చూసేసుకొని వెళ్ళాము. అక్కడే సైడ్కి అయితే ఒక షాప్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి గుర్తుగా ఏమైనా తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే నవధాన్యాలతో చేసిన వినాయకుడు బొమ్మ తీసుకున్నాము. అండ్ అలానే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్న ఒక బొమ్మ తీసుకున్నాము. సో చాలా బాగున్నాయి అవి కూడా. మనకైతే టెంపుల్ నుంచి బీచ్కి వెళ్ళే ఆన్ ద వే రూట్లో అయితే మనకు ఒక వశిష్ఠ మహర్షి ఆశ్రమం తగులుతుంది. సో అక్కడ కూడా కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. సో మేము వెళ్ళాము, ఒక 10 to 20 మినిట్స్ అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేసాము. లక్కీగా మాకు ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. టైం 2 అయింది, బట్ చూడ్డానికి 5 or 6 అయినట్టుంది కదా. సో చాలా వెదర్ కూడా క్లైమేట్ మంచిగా మాకు సపోర్ట్ చేసింది. సో అంత ఎండ లేదు, కొంచెం మబ్బుగా ఉండే ఆ రోజు. సో ఇంకా మొత్తం అంతా చూసుకున్నాము. అక్కడే మనకి సైడ్కి అయితే ఇలాగా అన్ని మహర్షులను అయితే పెట్టారు, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ అయితే బీచ్కి అనేది స్టార్ట్ అయిపోయాము. బీచ్ వీడియో అండ్ ఆల్సో అరుణాచల్ గట్టు వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా కంపల్సరీ చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మీరు ఆల్రెడీ అంతర్వేది వెళ్ళి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Bye bye, see you in next video.